Hey guys, welcome back to my YouTube channel Shravya Vikas 146. You're thinking. Am I right? Mali. Hey guys, welcome back to my YouTube channel Shravya Vikas 146. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే ఈరోజు గగన బర్త్డే అనమాట. హ్యాపీ బర్త్డే. Thank you. ఈరోజు మేము ఏం చేయబోతున్నామని ఈరోజు మేము ఏం చేస్తాము అనేది చూడండి. మేము ఏం చేస్తామో మీరు చూడండి. హాయ్ తనేష్. డోంట్ హాయ్. సో గగనకి ఇప్పుడు మేకప్ చేయబోతున్నాను. నాలో హిడెన్ టాలెంట్ వచ్చేసి నేను మంచి మేకప్ ఆర్టిస్ట్. మీకు అందరికీ తెలుసో లేదో నాకు తెలీదు. నేను ఎంత బాగా వేస్తాను కదా మేకప్. యాద కాదు నిజం. ఏ బాగా కనిపిస్తుంది అది. వచ్చి డౌట్ ఏమో అడుగుతుంది. యాది నాకు తెలీదప్ప, అది బాగా కనిపిదని చెప్తున్నాను. తెలీదు కానీ బాగా కనిపిదని తెలుసు. యా కలర్ బాగుంటుంది అదే ఏమో హైలైట్ కనిపించేది. A few moments later. బాగా రాలేదా? పైన పోయింది అంతే. ఒక కన్ను వచ్చింది, ఇంకో కన్ను ఎట్లా వస్తుందో నాకు తెలీదు. సో గాయస్, అమృత రాలేదు. అమృతకు ఫోన్ చేస్తున్నాను. ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా? ఒకరు కాదు మనం ఇద్దరంటే ఎవరైనా నమ్మగలరా? ముందు వీడియో కాల్ చేస్తాను. చెయ్. హాయ్ చెప్పు. వీడియో వి ఆర్ మిస్సింగ్ అమృత. మేము ఇప్పుడు కేక్ కటింగ్కి పోతున్నాము. సో ఇప్పుడైతే ఫస్ట్ కేక్ కటింగ్ అని పోతున్నాము. సో మేమైతే కేక్ కటింగ్ కానీ ఇక్కడికి వచ్చినాము. అండ్ హ్యాపీ బర్త్డే గగన. బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అవబోతుంది గగనది. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Gagana. హ్యూమర్. ఈడ చూడండి. ఈడ అయ్యే ముక్కు పెట్టి కొంచెం మేము ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి పోతున్నాం. చిల్లీ చికెన్ లాలీపాప్ హాఫ్. ఎక్స్క్యూజ్ మీ హిందీ ఒక్కొక్కటి. చికెన్ లాలీపాప్ హాఫ్. హాఫ్. సో
సో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ పద్ధతికి బిహేవ్ చేసినాను, ఇప్పుడు నథింగ్. అంతే. 3, 2, 1. ఎక్స్ప్రెషన్ ఇవ్వడు. కొడతాలా నిమ్మకాయ బాగా కడిగినారో లేదో వీళ్ళు. లెమన్ అంతా తినేసిన దీంట్లో కావాలంటే ఎట్లా తినిండగానే పిండుకోండి. తినడండి ఎట్లా కడుపులో ఉంటుంది అప్పుడు లెమన్. యూట్యూబర్స్కి షై ఉండకూడదు. నేను వాళ్ళకి సర్వ్ చేస్తాను. నువ్వు ఇప్పుడు చట్టాన్ని పెట్టి మెంటల్ గ్లాస్ ఇచ్చినారు, గాజు గ్లాస్. తిందామా? కారం ఉన్నాయి. మళ్ళీ మాకు రేపు స్కూల్. గాజు గాజు మా పక్కన టేబుల్లో ఎవరో గాజు గ్లాస్ కింద పడేసినారు. అంటే ఫ్యామిలీ వచ్చింది, మా పక్కన టేబుల్లో ఫ్యామిలీ వచ్చింది. వాళ్ళ అమ్మ పడేసింది గ్లాస్ కిందకి. అందుకే ఏం సైలెంట్ ఉంది. అదే వాళ్ళ కొడుకు కనుక పడేసింటే ఈ పాటికి అభిరుచి టాప్ లేచిపోతుండే. నవ్వు వచ్చింది మాకి, ఆపుకున్నాం. 1, 2 చికెన్ టిక్కా 3. ఇప్పుడు ఏం చెప్పాలి? ఐస్ క్రీమ్ డాల్ బ్యూటీ అంట. యాపిల్ ఫిజ్ డాల్ బ్యూటీ. యాడుంది చాక్లెట్? ఇక్కడ టైటానిక్ చెప్తున్నా. సిజ్లింగ్ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్. షూరా? మాక్టైల్స్ యాపిల్ అడగాలి. ఇప్పుడు డెజర్ట్ ఆర్డర్ ఇస్తాను నేను. దేకుని కూడా దేకగలరు ఎవరు మమ్మల్ని. ఫుల్ ఇగ్నోర్. प्रेजेंट एक सिजलिंग ब्राउनी विद आइसक्रीम एंड मॉकटेल्स में कौन सा अच्छा रहेगा? कौन सा फ्लेवर खाएंगे? दो फ्लेवर पिता का ऑर्डर है। अच्छा होगा ना? कितने चाहिए? 2 एक सिल्ली टेम्पल दे रहे हैं। రెండు చెప్పిన దాంట్లో ఒకటి ఉంది, ఒకటి క్యాన్సిల్ చేసి దూసరా హోనా అంటే అప్పుడు కొంతసేపు అట్ ఏమనుకున్నాడు, ఒకటే చాలు అనుకున్నాడు. ఏకమే నై తుమే దో. నేను ఇందాక ఆర్డర్ ఎంత బాగా ఇచ్చినా తెలుసా? కెమెరా లేనప్పుడు ఇప్పుడు దిష్టి తగలేదు. ఫోన్లే నేనన్నా నోరిప్పి మాట్లాడుతున్నాను. మై మహిళా మిత్రస్ ఎవరు ఏం చెప్పగలరు? వాట్స్ ద టైం ఎంత? 2:07. కొత్త వాచ్ అక్కది, అందుకే. సో ఇప్పుడు డెజర్ట్ తిని పోతాం. మీకు మేము లాస్ట్ టైం రెస్టారెంట్కి వచ్చి నచ్చినట్లుందేమో. దిస్ ఇస్ పార్ట్ 2 అనుకోండి. లాస్ట్ టైం మీకు గుర్తుందా?
సో ఈసారి వేరే మాక్టైల్ చూపిస్తాను ఉండండి. దాన్ని చూస్తే ఓ మై గాడ్, ఎర్ర సముద్రం. ఏం సముద్రం? ఎరుపెక్కాల. సేమ్ లాస్ట్ టైం లాగే ఫస్ట్ ఐస్ క్యూబ్ తింటాము. ఓహో, దిస్ ఈజ్ సిజ్లింగ్ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్. చెప్పినాం మాకు ఇట్లా ఉంటుందని తెలీదు, అంటే తెలుసు కానీ తెలీదు. తెచ్చి పెట్టినారు, పెట్టి అది వేస్తే అమ్మో పొగ వచ్చింది. దెబ్బకి అందరు మమ్మల్ని చూసే స్టార్ట్ చేసినారు. సో ఇప్పుడు ట్రై చేస్తున్నాం దీన్ని. తినాలంటే భయం అవుతుంది, కాలుతుందేమో అని. అమ్మో, నాకు తెలీదు గైస్, నేను కాలేదు పెట్టినాను. సిజ్లింగ్ అంట మళ్ళీ. ఏం చేసా తినే, ట్రై చేయి. తిను. ఎడి ఉల్టా వీళ్ళు వచ్చి తీసుకొని పోకపోతే అసలు సాటిస్ఫాక్షన్ ఉండలేదు. సో వీ కంప్లీటెడ్ అవర్ లంచ్ అండ్ నౌ వి ఆర్ గోయింగ్. వచ్చినప్పుడు అంతా అమౌంట్ మర్చిపోతారు కదా మీరు. లాస్ట్ టైం పార్సల్, ఈసారి హాఫ్ ఇయర్ స్కార్ఫ్. గైస్ మా లంచ్ అయిపోయింది. అబ్రిచ్ 2 times. పాష్ సెకండ్ టైమ్స్ ఫెయిల్ అయింది. లాస్ట్ టైం తిన్నాము, తినిన తర్వాత మిగిలిండేది పార్సల్ కానీ పెట్టినాము. పెట్టి పార్సల్ టేబుల్ పైన మర్చిపోయి వచ్చినాము. మళ్ళీ వాళ్ళు కిందది తెచ్చిచ్చినారు. అండ్ ఈసారి ఆఫియా స్కార్ఫ్ మర్చిపోయింది. వాళ్ళు 3-4 సార్లు పిలుస్తున్నారు మేడం మేడం అని. ఈ మేడం బెల్ట్ లూజ్ చేసుకునే దాంట్లో బిజీ ఉండే. మళ్ళీ దీన్ని స్కార్ఫ్ తెచ్చుకొని ఇలా కిందకి వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు గగన వాళ్ళ ఇంటికి పోతున్నాము. అండ్ ఆఫ్టర్ గోయింగ్ చూడాల. ఏం తెలుసా, ఇది ఏమది? సిజ్లింగ్ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ చెప్పుకున్నామప్ప. తెచ్చినారు అంటే అట్లా ఉంటుందని తెలుసా? నాకు తెలీదప్ప. తెప్పించుకున్నాము, అది ఇట్లా పెట్టినారు. పెట్టింది నార్మలే అనుకున్నాం. అయిపోయి 2 ఇది పెట్టుకుని వచ్చావు. దాంట్లో చాక్లెట్, ఒకటేమో అది అంటే అదే ఐస్ క్రీమ్ బ్రౌనీ తెచ్చినాడు. దాని చాక్లెట్ ఇంకో బౌల్లో తెచ్చినాడు. చాక్లెట్ దానిపైన వేసిందో పొగ వచ్చా. అది ఎట్లా అంటే ఇప్పుడు ఇంట్లో ఏమైనా చేసేప్పుడు మాడిపోతే ఇట్లా వస్తుంది చూడండి, అట్లా వచ్చి అందరూ ఇంక మమ్మల్ని చూస్తుంటారు. మేమేం వీడియో తీసుకుంటూ కూర్చున్నాం అంతే. ఇప్పుడు పోతున్నాం గగన వాళ్ళ ఇంటికి. సీ ఆల్ దేర్. నిఖిత బర్త్డే కానీ బయటికి పోయినాం కదా, ఆ బ్లాగ్ వేసినాను. సో మా రియాక్షన్స్ చూడండి. ఆ బ్లాగ్కి మా రియాక్షన్స్. వాక్ లేసేడు నా మాఫియా అని That's for today's vlog. మీకు గనుక ఈ vlog నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ my YouTube channel Shravya Vikas 146. Bye.